ఈ దినాన ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన గ్రంథంలోంచి తీసుకున్నాం. లోకములో దేవుడు సృష్టించినటువంటి సృష్టి కార్యము లేదా సృష్టిలో ఒక వస్తువు, ఆ సృష్టిలో ఉన్నటువంటి అనేకమైన వాటి ద్వారా దేవుడు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు క్రైస్తవులకి. సృష్టికర్త ఆయన సృష్టించినటువంటి ఈ సమస్తమైన ఈ ప్రపంచములో అవి పక్షుల, జంతువుల, చెట్ల, సముద్రాల, నదుల, ఏవైనా సరే ఏదో ఒక పాఠాన్ని దేవుడు క్రైస్తవులకు వాటిని చూసి నేర్పిస్తూ ఉంటాడు. అయితే అది చూసి తెలుసుకోకపోవడం మన అజ్ఞానం అంతే. అవి నేర్పిస్తున్నా సరే అది నేర్పించే ఆలోచన మనకు లేకపోవడం దురదృష్టకరం. ఈరోజు కూడా కెరటము లేదా అల లేదా తరంగాలు, మనం సముద్రంకి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేంటి ఇక్కడ? ఎవరు ఉండరు. సముద్రం దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఎవరు ఉండరు. సముద్రం చూడలేదు అన్న వాళ్ళు ఎవరు ఉండరు. చాలా సంతోషంగా ఆనందంగా గడిపి వస్తూ ఉంటాం. అయితే ఆ సముద్రాన్ని చూసినప్పుడు ఆ సముద్రము నుండి బయటకు వచ్చే ఆ తరంగాలు, అలలు లేదా కెరటాలు అద్భుతమైన క్రైస్తవులకి అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తాయి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో మరి. ఏంటి, కెరటం ఒక పాఠం నేర్పిస్తుందా? అవును. సముద్రంలోంచి వచ్చే కెరటాలు చూస్తున్నాం, ఎప్పుడు చూస్తాము, ఎన్నోసార్లు చూస్తాము. కానీ కెరటము ఒక క్రైస్తవుడికి నేర్పించే పాఠం ఏంటి? ఆ కెరటము నాకు ఏం నేర్పించబోతుంది ఈరోజు? నేనేం నేర్చుకుంటాను, తద్వారా నా జీవితంలో ఎలా ముందుకు వెళ్తాను అన్నది ప్రాముఖ్యం. కెరటము అన్న మాటకు అర్థం రాశాను. తరంగాలన్నా అలలు అన్న ఏంటది? కెరటమే. ఒక శాస్త్రవేత్త, సైకాలజీలో ఒక శాస్త్రవేత్త ఉన్నారు. మొన్న రీసెంట్గా నేను చదివాను కదా. సైకాలజీ నాకు తెలుసు. ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తిత్వాన్ని చెప్పగలను కొంతమేరకు. నేను పరిపూర్ణంగా చెప్పలేను, కానీ ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని కూడా చెప్పగలను, ఆ వ్యక్తి యొక్క భక్తిని చెప్పగలను. సైకాలజీ నేను నేర్చుకున్నాను కనుక. సైకాలజీ అనేది ఒక మనస్తత్వాన శాస్త్రము అంటారు తెలుగులో. మనస్తత్వ శాస్త్రం అంటే ఒక వ్యక్తి మనిషిని గురించి చూసినప్పుడు చెప్పలేను, కానీ ఆ వ్యక్తితో ఉన్నటువంటి జీవిత విధానాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటోడో చెప్పేస్తాను నేను, గ్యారంటీ. అంటే ఆ నమ్మకం అయితే నాకు ఉంది, నేను చదువుకున్న దాని మీద అవగాహన. అయితే అలాంటి సైకాలజీలో ఒక శాస్త్రవేత్త థారండైక్ అనే ఒక ఆయన ఉన్నాడు. థారండైక్ ఆ శాస్త్రవేత్త పేరు. ఈ థారండైక్ అనే మనస్తత్వ శాస్త్రజ్ఞుడు ఏమని అంటాడంటే, కెరటము గురించి ఒక మాట రాశాడు, ఒక టైటిల్ చూడండి, కెరటము నాకు ఆదర్శం. ఏంటి, కెరటం మీకెలా ఆదర్శం? ఆయనకి అలా అనిపించిందట సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు. కెరటాన్ని చూసినప్పుడు ఏం నేర్చుకున్నాడంటే ఆయన మాటల్లో వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన సైంటిస్ట్, అందులోనే మనసుకు సంబంధించిన సైంటిస్ట్, మనసుకు సంబంధించిన శాస్త్రవేత్త. ఇప్పుడు కెరటము నాకు ఆదర్శం ఎందుకు? పడిపోయినందుకు కాదు, కానీ పడినా తిరిగి లేస్తున్నందుకు. ఎంత బాగుందో చూడండి. మీకు అర్థమైందో లేదో. సముద్రం తీరం దగ్గరికి వచ్చేసరికి ఆగిపోద్ది, పడిపోద్ది. ఏంటి, ఎంత అలలు, ఏమో ఎంత పెద్ద అలలు వస్తున్నాయి అంటాం. అక్కడ పెద్ద అలే ఇలా ఇక్కడికి వచ్చిందో లేదో తీరానికి, ఆ అల పడిపోద్ది. అంత పెద్ద అల పడిపోద్ది. పోనీ పడింది ఏమైనా దాని జీవితం అయిపోయింది అనుకుంటే పొరపాటు. మరలా తిరిగి వెనక్కి వెళ్తుంది, మరలా రెట్టింపు బలంతో మళ్ళీ ముందుకు వస్తుంది. అంటే ఎంత గొప్ప పాఠం నేర్పిస్తుందో తెలుసా మీకు అర్థమైతే? అంటే ఆయనకు అర్థమైంది చెప్తున్నాడు. కెరటం నిజంగా నాకు ఆదర్శం. ఎందుకంటే ఆయన తన జీవితంలో సైకాలజిస్ట్, శాస్త్రవేత్త కనుక ఎన్నో ప్రయత్నాలు చేశాడు మనుషుల మీద, ఎన్నో ప్రయత్నాలు చేశాడు జంతువుల మీద. అలా చేసి ఆయన ఒకటే అనుకున్నాడు, చేశాడు రిజల్ట్ రావట్లేదు. అయితే ఆయన అనుకున్నాడు, ఇన్ని ప్రయత్నాలు చేశాను. సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, చూశాడు, అంటే నేను ఓడిపోలేదు అనుకున్నాడు. ఒక కెరటం ఎలాగైతే వచ్చి పడిపోతుందో మరలా తిరిగి రెండోసారి మరలా ఎలాగైతే ఒక కెరటం పడినా ఏం చేస్తుంది, మరలా అది ఆ పడిపోయి అలా ఉండిపోదు, అయిపోయిందిరా కాదు, మరలా వెళ్ళి మరలా బలం పుంజుకుంటుంది. మరలా అంటే నేను కూడా నా జీవితంలో ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. యవనస్తులకి ఒకసారి రాస్తాడు, పోయిందిరా ఇంక అయిపోయింది నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నారు, చనిపోతున్నారు. నీటిలో చదివిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఆ చెల్లి.
మొన్న ఒక తమ్ముడు ఉరేసుకున్నాడు. అంటే ఏంటి పరిస్థితులు? ఏదో ఒక విఫలం, ఏదో ఒక ప్రయత్నంలో ఏంటి అయిపోయిందా జీవితం? కాదు కదా! అది నిజంగా చదువుతూ ఉంటే ఒక సముద్రం దగ్గర ఉండి కూర్చుంటే ఆ కెరటం నీకు పాఠం నేర్పిస్తుంది. నువ్వు ఓడిపోలేదు. ప్రయత్నం చెయ్యి మరలా. మరలా చెయ్యి. మరలా చెయ్యి. నేను పడిపోలేదు. పడిపోయినా తిరిగి లేస్తాను. పడిపోయినా తిరిగి లేస్తాను. చూసారా? యవ్వనస్తులకి గాని, మనకి గాని ఒక ఉదాహరణ ఏంటంటే, నేను పడిపోను. నేను మరలా ప్రయత్నం చేస్తాను. లేస్తాను. లేస్తాను అని ఈ తారండైక్ అనే శాస్త్రవేత్త కెరటము నాకు ఆదర్శం. ఎప్పుడు వెళ్ళినా కెరటం ఏం పాఠం నేర్పిస్తదంటే, అది పడిపోలేదు. పడిపోయినా మరలా తిరిగి లేస్తది. అది ఎంత వాస్తవమో మానవ జీవితం, క్రైస్తవుడి జీవితం కూడా నేను ఓడిపోను. మరలా ప్రయత్నం చేస్తాను రెండోసారి. మరలా ప్రయత్నం చేస్తాను. ఏదో ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటాను. నేను అనుకున్నది సాధిస్తాను. అయితే నువ్వు ప్రయత్నం చేయకపోతే నువ్వు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన వాడితో సమానం. అసలు ప్రయత్నాలే చేయకపోతే యు ఆర్ ఆల్రెడీ ఫెయిల్. అంతే. కొంతమంది ప్రయత్నం చేసేవాడు ఫెయిల్ అయిన ప్రయత్నం చేసి ఓడిపోయిన వాడు ఫెయిల్ అయినట్టు కాదు. అసలు ప్రయత్నమే చేయలేని వాడు ఫెయిల్ అయినోడు. అది ఉద్దేశం. ఆలోచించండి. ప్రయత్నం చేస్తున్నాను నేను పాస్ అవ్వాలని. ప్రయత్నం చేస్తున్నాను నేను ఉద్యోగం రావాలని. ప్రయత్నం చేసి నిజంగా ఫెయిల్ అయినోడివి. ఎందుకంటే నువ్వు ప్రయత్నమే చేయవు. నిజంగా కెరటము మనకు నేర్పించే అద్భుతమైనటువంటి ఆత్మీయ పాఠాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని ఆలోచన చేద్దాం. కెరటము మనకు ఏ విషయంలో మాదిరి? కెరటము మనకు ఏ విషయంలో మాదిరి చెప్తున్నా. ఇక్కడ 4 విషయాలు రాశాను. ఇంకో 2 విషయాలు ఉన్నాయి. కెరటము ఎలా ఉండకూడదు అంటే కెరటంలో 2 పాఠాలు ఉన్నాయమ్మా. 2 పాఠాలు నేర్పిస్తుంది ఒకేసారి. ఎలా ఉండాలో చెప్తుంది. రెండోది ఎలా ఉండకూడదో చెప్తుంది. అంటే నిజంగా చూడండి, దేవుడు తన సృష్టిలో సముద్రాన్ని ఎవరు చేశారు? నమ్ముతారా? వచనం చూపిస్తాను నేను. 95వ కీర్తన 5వ వచనం. మరలా నోటి మాటతో ఎందుకు? సముద్రం దేవుడే చేశాడు, మనం ఏదో తూతూ మంత్రంగా కాదు. 95వ కీర్తన, ఎందుకంటే వాక్యానికి తిరగలేదు. వాక్యాన్ని మనం నమ్ముతాం. 95వ కీర్తన 5వ వచనం. సముద్రము ఆయనది. ఎవరిది? ఆయనది. తర్వాత ఆయన దాన్ని కలుగజేసెను. సముద్రం కలుగజేసింది ఎవరు? దేవుడు. సముద్రం కంటే గొప్పవాడు. సముద్రం కంటే బలము కలిగిన వాడు. దానికే బలం ఉంది. దానికంటే బలం కలిగిన వాడు దాన్ని చేయగలడు. అంటే సముద్రం దేవుడిది. సముద్రం ఆయన కలుగజేశాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు మనందరినీ కూడా, నేను కలుగు చేసిన సముద్రం దగ్గరికి మీరు వెళ్ళారా? వెళ్ళామయ్యా. వెళ్ళి ఏం నేర్చుకున్నారు? ఏమీ లేదు, ఆడుకుని వచ్చేసాం. ఒక్కసారి ఆత్మ సంబంధంగా ఆలోచించండి. కెరటం దగ్గరికి వెళ్ళి కెరటం ఏం చేస్తుందో ఈరోజు కొన్ని పాఠాలు, 4 ప్రాముఖ్యమైన పాఠాలు. కెరటము మనకు నేర్పించే పాఠాలు, లేదా కెరటము మనకి ఏ విషయాల్లో మాదిరి. నెంబర్ 1, పడిపోయినా తిరిగి లేవడం. మొట్టమొదటిది పడిపోయినా తిరిగి లేవడం. ఇది కెరటము నేర్పించే మొట్టమొదటి ఆత్మీయ పాఠం. చూడండి, కెరటము తీరాన్ని చేరేసరికి ఏమవుతుందో చెప్పండి? స్లో అయిపోద్ది. అంత ఫాస్ట్ వచ్చింది, స్లో, నెమ్మలిస్తుంది, దగ్గరగా వస్తుంది. మనం కూడా చాలా ఆనందపడతాం. కెరటము తీరాన్ని చేరేసరికి పడిపోతుంది, కానీ అది కెరటం మీకు అంతమైతే కాదు. మరలా పని ఆగిపోద్దా? మరలా అదే నీటితో వెనక్కి వెళ్తుంది. అంతం కాదు, మరలా తిరిగి బలంగా లేస్తుంది. అంటే ఈరోజు క్రైస్తవుల జీవితంలో ఎందుకు కెరటాన్ని పోల్చాడు అంటే, నేను చాలా సందర్భాల్లో పడిపోయాను, పడిపోవచ్చు భవిష్యత్తులో. కానీ వాక్యం చదివే విషయంలో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. వాక్యం చదవక ప్రార్థన విషయంలో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అవునా? ప్రార్థన విషయంలో పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉండరు. ప్రతిరోజు చేసుకునే వాళ్ళు ఉంటే మంచిది. కానీ ప్రతిరోజు ప్రార్థన ఎక్కడ చేసుకుంటాం? ప్రతిరోజు వాక్యం ఎక్కడ చదువుతారు? అంటే పడిపోతున్నావు. అలాగే పవిత్రతను కాపాడుకోవడంలో లోకానికి దూరముగా పాపములో పడిపోతాం. కొన్ని సందర్భాల్లో లోకంలో పడిపోతాం. అయితే దేవుడు కోరుకున్నది ఒకటే, నువ్వు పడిపోవడం కోరుకోవట్లేదు దేవుడు. నువ్వు పడిపోతే కొంతమంది ఆనందిస్తారమ్మా. కొంతమంది మనలో లోకంలో ఏం చేస్తారు? నేను పడిపోయాను అనుకో, వాళ్ళకి ఆనందం. నేను ఫెయిల్ అయిపోయాను అనుకో, వాళ్ళకి ఆనందం. నాకు జాబ్ రాలేదనుకో, ఎదుటోడికి ఆనందం లోకంలో. కానీ దేవుడు, నేను పడిపోతే ఆయన ఆలోచించి మరలా తిరిగి లేవాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన మాత్రమే.
నేను పడిపోయినా తిరిగి లేవాలని కోరుకునేది దేవుడే. అలా కెరటం ఏం నేర్పిస్తుంది నాకు అంటే, కెరటాన్ని చూసినప్పుడు నాకు ధైర్యం వస్తది. కెరటం పడిపోతుంది. ఆ పడిపోయిన కెరటం మరలా లేస్తుందా? లేస్తుంది. నేను లేస్తాను. నేను లేస్తాను. ఖచ్చితంగా మన జీవితంలో. ఇర్మియా గ్రంథం 8దో అధ్యాయం. ఇర్మియా గ్రంథం 8దో అధ్యాయం. అసలు దేవుడికి కోపం ఎప్పుడొస్తదంటే, నువ్వు పడిపోయినందుకు కోపం రాదు. నువ్వు పడిపోయినందుకు కోపం రాదు. ఆ పడిన స్థితిలోనే ఉండిపోతే కోపం వస్తది. చూడండి ఇర్మియా గ్రంథం 8:4లో, ఇర్మియా గ్రంథం 8దో అధ్యాయం 4వ వచనంలో, మరి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. 8:4 ఇర్మియా. మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా. అమ్మ పడ్డోడు రోడ్డు మీద ఉండిపోతున్నాడా, మీరు లేచి వచ్చారు ఇక్కడికి, ఒకవేళ పొరపాటున పడిపోయినండి వచ్చినప్పుడు అలాగే ఉండిపోయి ఇలా ఉండిపోతున్నా మామూలుగా ప్రాక్టికల్గా అలా ఉండిపోతున్నారా? లేదు కదా. పడ్డావు, ఏదో పడిపోయి పొరపాటున ఏదో అక్కడో పడిపోయావు, గుద్దుకొని పడిపోయావు, అలాగే ఉండిపోతావా? పడినవాడు తిరిగి లేస్తాడన్నది ఎంత వాస్తవమో, ఆత్మీయ స్థితిలో నేను కూడా ఒక్కొక్కసారి పడిపోతే నేను అలాగే ఉండిపోకూడదు. అంటే నీ ఆత్మీయ స్థితిలో వాక్యం చదవడం విషయంలో పడిపోయావు, అలాగే ఉండిపోతావేంటి? చదువుతాను, మరలా నేను చదువుతాను, మరలా నేను ప్రార్థనలో ఎదుగుతాను, మరలా నేను ఆత్మీయతలో ఎదుగుతాను. దేవుని సన్నిధికి రావడం విషయంలో కొంతమంది పడిపోయారు. అది పడిపోవడమే. అంటే దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు అంటే ఆ విషయంలో నువ్వు పడిపోయావు. మరేమనుకోవాలి? నేను మరలా మందిరానికి వెళ్ళాలి, నేను పడిపోయే స్థితిలో ఉండకూడదు, నేను మరలా సన్నిధికి వెళ్ళాలి, ఆ స్థితిని మరి తెచ్చుకోవాలి. అలా ఉండిపోతారా? పడిపోయిన వాడు ఎలాగైతే లేస్తాడో, ఇర్మియా గారు అంటున్నారు, ఇర్మియా గారితో, మనుషులు పడిపోయిన తర్వాత తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా అని అడుగుతున్నాడు. మరలా రావా దేవుడి దగ్గరికి? ఇశ్రాయేలులారా, మీరు దేవునికి దూరం అయిపోయారు, మరలా దేవుడి దగ్గరికి రారా అని అడుగుతున్నాడు. అంటే పడిపోయిన వాడు లేస్తాడు. అది కెరటం నేర్పించే పాఠం. ఎలాగైతే కెరటం పడిపోయి మరలా తిరిగి బలంగా లేస్తుందో, క్రైస్తవుడిగా నువ్వు ఎందులో పడిపోయావు గుర్తెచ్చుకో. ఏ విషయంలో పడిపోయావు? ఆత్మీయతలో పడిపోయావా? మళ్ళీ చెప్పాను కదా, ప్రార్థనలో, వాక్యములో, దేవునికి సన్నిధికి వచ్చే విషయంలో, నీతిగా బ్రతకడంలో అబద్ధాలు ఆడుతూ ఉన్నావా? సత్యం చెప్పడంలో కొంతమంది పడిపోయారు. అయితే ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఆ స్థితిలో ఉండిపోకుండా తిరిగి లేవాలి అని దేవుడు కోరుతున్నాడు. కనుక మానవ జీవితంలో దేవుడు కోరుకున్నది ఒకటే, పడిపోయినందుకు కాదు, పడినవాడు లేవాలి కదా, తన తప్పును తెలుసుకోవాలి. అది దేవుడి కోరిక. అంతేనమ్మా? ఎప్పుడు అదే ఆలోచించండి. నేను పడిపోయినందుకు దేవుడు ఆనందపడ్డు. నువ్వు పడిపోయావు సరే, ఆ పడిపోయిన స్థితిలోంచి మరలా లేవు. కెరటాన్ని చూడు, కెరటం అలాగే ఉండిపోతుందా? ఒడ్డు దగ్గర ఎవరైనా చూసారా? ఒడ్డు దగ్గర ఉండిపోద్దా? లేదు. కెరటం ఎలాగైతే పడిపోయిందో మరలా తిరిగి బలాన్ని పుంజుకొని కెరటం మరలా వస్తుంది, మరలా పడిపోద్ది. అలా పడిపోయి అంటే తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా క్రైస్తవుడు మన జీవితంలో కొన్నిసార్లు పడిపోయాను రైటే, కానీ పడిపోయిన స్థితిలో ఉండిపోకండి. దేవునికి దూరమయ్యే స్థితిలో ఉండిపోకండి. మరలా నేను మారాలి, నా తప్పు తెలుసుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. నీ తప్పులు నువ్వు తెలుసుకుని ఎదిగినప్పుడు నిజంగా కెరటం మనకు నేర్పిస్తున్న పాఠం అదే. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. నీతిమంతుడు ఎవరు అంటే, నీతిమంతుడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు ఏమని పిలుస్తారు? నీతిమంతులు. సామెతల గ్రంథం 24:16 మీరు చూడగలిగితే, 24:16 సామెతలు. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేస్తాడు. చూసారా? కెరటం లేచింది. కెరటం ఎలాగైతే పడిపోయింది తిరిగి లేచిందో, ఒక క్రైస్తవుడు, ఒక నీతిమంతుడు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు కూడా, నా జీవితం అయిపోయింది, నా పని అయిపోయింది, నేను పనికిమాలిన వాడిని, ఇంకా నాకు అవకాశమే లేదు నా జీవితంలో, ఇంక నేనేది సాధించలేను అని చేతకాని వాడిగా కాదు, పడినా నేను లేస్తాను. ఎందుకంటే దేవుడు కెరటాన్ని చూపిస్తున్నాడు. కెరటం పడిపోయింది, ఏం చేస్తుంది? మరలా కెరటం మరలా లేస్తుంది. క్రైస్తవుడు కూడా నీతిమంతుడిగా తన జీవితంలో పడిపోతారు కొన్ని సందర్భాల్లో. ఎవరు పడలేని సందర్భాలు ఉండవు, పడిపోతాను నేను కూడా, కానీ అలాగే ఉండను. ఏ స్థితిలో పడిపోయినో జ్ఞానము కలిగి నేను లేవాలి. ఎందుకంటే మనం నీతిమంతులు, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు పడిపోయిన చోట ఉండడు. ఏ స్థితిలో పడిపోయాడో తెలుసుకుని ఆ స్థితి నుంచి మరలా పైకి లేస్తాడు కెరటంలాగా. అందుకే 7 మార్లు పడినా మరలా తిరిగి లేచును. మీకా గ్రంథం
మీకా గ్రంథం ఒక మంచి స్టేట్మెంట్ మీకా గారి ద్వారా దేవుడు చూడండి, అద్భుతంగా ఉంటుంది ఈ మాట. మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం. లోకంలో మనుషులు నవ్వుకుంటారు పడిపోతే కదమ్మా, మెట్ల మీద జారి పడిపోయి నవ్వుతారు వీళ్ళు. మనం కూడా చాలా సందర్భం నవ్వితే మనకు బాధ కలుగుతుంది, ఎందుకంటే మనకు బాధ ఆడికి ఆనందం. లోకంలో మనుషుల స్థితి ఇది. నేను పడిపోతే వాడికి ఆనందం, మా ఇంట్లో ఇబ్బంది అయితే ఆడికి సంతోషం, ఏదైనా క్యాన్సిల్ అయిపోతే వాళ్ళకి పండగే, కొంతమందికి ఆ పండగే. ఇలాంటి మనస్తత్వాలు లోకంలో ఉంటాయి. అయితే ఇక్కడ మీకా గ్రంథం 7:8 చూడండి. 7:8. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఇది క్రైస్తవుడి జీవితం. ఇలా చెప్పాలి. నేను పడిపోయాను, మీరు నవ్వుకుంటున్నారు కదా, నేను మరలా లేస్తాను చూడండి. నాకు ఉద్యోగం రాలేదని మీరు నవ్వుకుంటున్నారు కదా, నా ఉద్యోగం దేవుడు ఇస్తాడు చూడండి. ఎలా నన్ను ఒక స్థితిలో ఉంచుతాడు మీరు చూడండి. ఇది క్రైస్తవుల నమ్మకం. ఎందుకంటే ఆ దేవుడిని నమ్ముకున్న నువ్వు చేతకాని వాడివి కాదు. ఎందుకు పనికిరానిగాడుగా దేవుడు మిగిల్చడు. ఏదో ఒక మంచి స్థాయిలోనే దేవుడు మనల్ని ఉంచుతాడు. ఇక్కడ చూడండి, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరిగి ఏం చేస్తాను. అది విశ్వాసం. నేను కింద పడిపోయాను కరెక్టే, కానీ పడిపోయిన వాడిని పడిపోయినట్టుగా ఉండను, నేను మరలా తిరిగి లేస్తాను. ఎందుకంటే కెరటం చూశాను నేను, అది పడిపోయినా తిరిగి లేస్తుంది. కనుక నాకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. కెరటం నాకు ఆదర్శం అన్నాడు కదా సైంటిస్టు. అది పడిపోయినందుకు కాదు, తిరిగి మరలా ఎలా అయితే లేస్తుందో ఒక క్రైస్తవుడిగా మన జీవితాలు కూడా. ఈరోజు నేను ఆత్మీయతలో పడిపోయి ఉండొచ్చు, మీరు నన్ను చూసి నవ్వుకోవచ్చు, తాగుపోతాడరా, తిరిగిపోతాడరా, ఎందుకు పనికిరాని ఈరోజు మీరు అనుకోవచ్చు. కానీ ఒకరోజు దేవుడు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. నేను మారాలని అనుకుంటే, పడిపోయిన స్థితిలో లేవకుండా నేను లేవాలనుకుంటే దేవుడు మరలా లేస్తాడు. ఈరోజు నవ్వుకున్న వాళ్ళే రేపు నోరు మూసుకుంటారు నీ జీవితాన్ని చూసి. అలాంటి వాళ్ళు ఉంటారు. ఈరోజు నవ్వుకున్న వాళ్ళే రేపు నోరు మూసుకుంటారు. అలాంటి పరిస్థితి తీసుకొస్తాడు దేవుడు మనందరి జీవితాల్లో. అందుకే యవనస్తులకి చెప్తుంటాను కదా ఎక్కువగా, మీరు పడిపోయారు, ఇది ఫెయిల్ అయిపోయాను, ఇంకా నా జీవితం వృధా, ఇంకా వ్యర్థం నేను అని ఎప్పుడూ అనుకోకండి. ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండాలి. అందుకే అన్నాను కదా, ప్రయత్నాలు చేయకపోవడం ఫెయిల్ అయినట్టు. ప్రయత్నాలు చేసేవాడు ఫెయిల్యూర్ కాదు, ప్రయత్నం చేయకపోవడం ఫెయిల్యూర్. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో ఖచ్చితంగా ఒక సక్సెస్ని పొందుకుంటావు నీ జీవితంలో. అందుకే ఒక సామెత ఇంగ్లీష్లో, ట్రై అండ్ ట్రై అంటిల్ యూ ఆ సక్సెస్. ట్రై అండ్ ట్రై అన్నాడు. ప్రయత్నించు ప్రయత్నించు ప్రయత్నించు, ఒకరోజు నువ్వు సాధిస్తావు. ప్రయత్నమే లేకపోతే సాధించలేము. రెండు కెరటము నేర్పించే ఆత్మీయ పాఠంలో రెండో భాగం ఏంటంటే, కెరటము సముద్రాన్ని ఏం చేస్తుంది? ఆమె ఎంతమందికి తెలుసు? కెరటం సముద్రాన్ని శుద్ధి చేస్తుందా? కెరటం వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఏమేమి వస్తాయి చూడండి. చెత్త అది తీసుకొస్తుంటుంది, వ్యర్థాలని తీసుకొస్తుంటుంది, చచ్చిపోయినటువంటి జీవులు, అది చేపల, తాబేళ్ళ, ఏది చచ్చిపోయినా సముద్రం తనలో ఉంచుకోదు. చచ్చిన వాటిని ఏం చేస్తుంది? బయటికి తీసుకొచ్చి పడేస్తుంది. ఆ తీసుకొచ్చే క్రమంలో తీసుకొచ్చేవేవి? కెరటాలే. ఆ వచ్చిన కెరటమే, అలలే అలా చెత్తను తీసుకొచ్చేస్తుంటాయి బయటికి, మరలా వెళ్తాయి, మరలా తీసుకొస్తుంది. అంటే ఒక రకంగా కెరటము సముద్రాన్ని శుద్ధి చేస్తుంది. ఇది వాస్తవం. సముద్రంలో వ్యర్థాలు, చెత్త, చనిపోయిన వాటిని తీసి సముద్రాన్ని శుభ్రపరిచి శుద్ధి చేస్తుంది ఏది? కెరటం. ఈరోజు క్రైస్తవుడి జీవితంలో కెరటం ఎలా నేర్పిస్తుంది పాఠం అంటే, నా జీవితంలో, నా హృదయంలో కూడా ఏముంటాయి? వ్యర్థాలు ఉంటాయి. చెడిపోయినటువంటి మనస్సు ఉంది, చెడిపోయిన హృదయం ఉంది, ఎన్నో అసూయలు, ఈర్షలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, ఎన్నో మనసులో వ్యర్థమైన వాటివి ఎన్నో ఉన్నాయి. మరి ఈ వ్యర్థమైనవి పోవాలంటే దేవుని వాక్యం అనే కెరటం నాలో ఉండాలి. ఈ కెరటం సముద్రంలో వ్యర్థాలు బయటికి తీసుకొస్తుంది, కానీ వాక్యం అనే కెరటం నీలో ఉంటే, ఆ వాక్యం అనే కెరటం ఏం చేస్తుంది తెలుసా? నీలో ఉన్న చెత్తను తెస్తుంది బయటికి, నీలో ఉన్న తప్పులు చూపిస్తుంది, బయటికి తీసేస్తుంది, నీలో ఉన్న చెడుతనము తీసేస్తుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. ఈ మాట చదువుదాం అందరం. యెషయా గ్రంథం 57 చూడండి. యెషయా గ్రంథం 57:20. భక్తిహీనులు 57:20. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. ఎలాంటి వారటమ్మా?
సముద్రం లాంటి వాళ్ళు. ఇప్పుడు సముద్రం అనగానే ఏముంటుంది? నీరు. తర్వాత అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. చూసారా? దాని జలములు అంటే కెరటాలు వస్తాయి కదా, ఆ బురద వ్యర్థాలు, ఆ మైల, ఆ చెత్తవన్నీ కూడా ఏం చేస్తుంది? పైకి వేసేస్తుంది. అంటే కెరటం సముద్రాన్ని చూసినప్పుడు ఈ కెరటం ఏం చేస్తుందంటే వ్యర్థాలన్నీ తీసుకొచ్చి ఎలాగైతే బయట పడేస్తుందో, చచ్చిపోయినటువంటి జీవులు ఉంచుకోదు సముద్రం, అన్నీ బయటకు వచ్చేస్తాయి. అందుకే సముద్రం ఒడ్డున అప్పుడప్పుడు వెళ్తే మనకు కనబడుతుంటాయి. ఏంటి చెత్త? ఆర్కేబీచ్ వెళ్ళి చూడండి ఒకసారి, చూసుంటారు మీరు. ఏంటి ఇదంతా చెత్తే? సముద్రం ఉంచుకోదు, ఆ చెత్తనంతా తీసుకొచ్చి బయట పడేస్తుంది. ఈరోజు క్రైస్తవుడి జీవితంలో కెరటము వాక్యం, దేవుని వాక్యం అనే కెరటం నీలో ఉంటే, ఆ కెరటం ఎలాగైతే ఈ వ్యర్థాలు పారేస్తుందో, నా జీవితంలో ఉన్న చెడుతనం, నాలో ఉన్నటువంటి పాపపు మనస్సు, నాలో ఉన్నటువంటి పాపపు క్రియలు ఆ వాక్యం అనే కెరటం కొట్టేస్తుంది. అంటే వాక్యం, కెరటాన్ని వాక్యంతో పోల్చి మరొక మాట చదువుదాం మీకు అర్థం కావడానికి. మరొక మాట ఎఫెసీ పత్రిక వెళ్దాం ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తునందు మనందరినీ కూడా దేవుడు ఎలా పరిశుద్ధపరిచాడో సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఈ మాట చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనము నేరుగా చదువుదాం. 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో, ఏ స్నానం? అక్కడ ఉంది, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. సముద్ర స్నానాలు చేస్తారు మాఘ పౌర్ణమికి. మాఘ పౌర్ణమికి ఎక్కడికి వెళ్తారంటే బస్సులు తండోపతండాలుగా గ్యాప్ ఉండదు. సముద్ర స్నానం చేసినా నీ పాపం పోద్దో లేదో తెలియదు, వదిలేండి. సముద్ర స్నానం చేస్తే పాపం పోద్దు అనుకుని నీ ఆలోచన, అది జనముల యొక్క ఆలోచన విధానం. వాక్య స్నానం చేస్తే మాత్రం పాపం పోద్ది, అంతే. వాక్య స్నానం చేస్తే ఎక్కడో గోదావరిలో మునిగారా, గంగలో మునిగారా, కాశీకి వెళ్ళిపోతారు కొంతమంది చనిపోయిన వాళ్ళకి పట్టుకొని. ఎందుకంటే పవిత్రమైన గంగా స్నానం మంచిదే. పవిత్రమైన గోదావరి జలాలు జల్లుకోండి, ఇంట్లో కూడా ఉంటుంటాయి, అక్కడక్కడ ఇలా అంటుంటారు, చిమ్ముతుంటారు. ఆ జలాలు నీకు శుద్ధి తేవ. కానీ ఈ వాక్యం స్నానం ఎప్పుడైతే చేస్తావో, అదే ఈ పవిత్రమైన స్నానం, ఈ వాక్యం నిన్ను శుద్ధిపరుస్తుంది, గ్యారంటీ. దేవుని వాక్యం ఒక వ్యక్తిని శుద్ధిపరుస్తుంది. ఆ జలము చల్లుకున్నంత మాత్రాన పవిత్రత రాదు, పరిశుద్ధత అస్సలు రాదు. కానీ అందుకే అన్నాడు ఇక్కడ, చూస్తారా? దేవుని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి అన్నాడు. అంటే కెరటము ఎలాగైతే సముద్రాన్ని శుద్ధి చేస్తుందో, నిజంగా కెరటం దేవుని వాక్యముతో పోల్చుకుంటే ఆ వాక్యం అనే కెరటము కూడా నాలో ఉన్న చెత్తను తీసేస్తుంది. వాడి మీద ఎందుకు నీ పగలున్నాయి, ప్రతీకారాలు ఎందుకు ఉన్నాయి, వాళ్ళు మీరు ఎందుకు పట్టలేదు, ఎందుకు మీకు అసూయలు ఉన్నాయి, ఎందుకు మీకు ద్వేషాలు ఉన్నాయి? ఈ చెత్తంతా పోవాలంటే నువ్వు వాక్యంతో స్నానం చేయాలి. ఎందుకంటే ఇవి మనలోంచి పోవట్లేదు, నువ్వు స్నానం చేయట్లేదు. ఈ స్నానం కాదులేండి, ఈ స్నానం చేస్తారు, లేదంటే మీ పక్కన ఎవరు కూర్చోరు. ఈ స్నానం చేస్తున్నాం, వాక్యంతో స్నానం చేయట్లేదు కనుక ఈరోజు నాకు ఆళ్ళు నచ్చదండి, ఆవిడ నచ్చదు, ఆవిడ వైపే చూడండి, ముఖమే చూడబోద్దేయట్లేదు నాకు. అయితే నువ్వు పవిత్రమైనటువంటి వాక్య స్నానం నీలో లేదు. ఆ కెరటము ఎలాగైతే మునుగుతుంటారు, మనం చూడండి, మునిగినప్పుడు కూడా కెరటాలు ఎక్కడ బలంగా వస్తే అక్కడికి ఇష్టపడతాం మనం. ఎందుకంటే మన మేంచి కెరటం రావాలి, కెరటము నీ మేంచే వస్తుంది, చాలా ఆనందంగా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతావు. వాక్యం అనే కెరటం మనకు వస్తే, ఆ వాక్యం చేత స్నానం చేస్తే ఎంత పవిత్రంగా ఉంటారో తెలుసమ్మా? ఎవ్వరు ప్రేమ కలిగి బ్రతుకుతారు, క్షమాపణ కలిగి బ్రతుకుతారు, సహనం కలిగి బ్రతుకుతారు. కానీ అది ఆలోచించాం మనం. కనుక కెరటం సముద్రాన్ని శుద్ధి చేస్తుంది, దేవుని వాక్యం అనే కెరటం నీ వ్యక్తిత్వ అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. 3 హద్దులకు లోబడినది. ఏది? కెరటం హద్దులకు లోబడుతుందా? కెరటము నేర్పించే ఆత్మీయ పాఠం 3వది ఏంటంటే, కెరటముకు కొన్ని హద్దులు ఉంచాడు దేవుడు. ఆ హద్దుల్లో కెరటం ఉంటుంది, కెరటము హద్దులకు లోబడుతుంది.
ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చూడండి. కెరటము నేర్పించే మరొక మూడో పాఠం ఏంటంటే, మనందరికీ కూడా మనస్ఫూర్తిగా వినగలిగితే కెరటము నేర్పించే పాఠం ఏంటంటే, దానికంటే దాని హద్దుల్లో ఉంటుందండి. అది హద్దులు మీరు ఎప్పుడు ప్రవర్తించదు. మనుషులు మనుషులు హద్దులు దాటి ప్రవర్తిస్తాడు. అదే తేడా కెరటానికి నీకు. ఇప్పుడు కెరటం నేర్పిస్తుంది కనుక మనం నేర్చుకోవాలి. ఏంటి? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా 5వ అధ్యాయం 21, 22 చదువుతాను. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూడులరా ఈ మాట వినుడి. చూసారమ్మా ఎలా అన్నాడు ముందు? అంటే కన్నులు ఉన్నాయి, అందరికీ కళ్ళు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు? ఆత్మ సంబంధమైన సంగతులు చూడట్లేదు అంటే మామూలు అన్నీ చూస్తున్నాం మనం, అన్నీ బాగానే కనబడుతున్నాయి, కానీ ఏం చూడట్లేదు. కెరటం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చూడాలి? కెరటం ఏం నేర్పిస్తుందో తెలుసా? ఆత్మ సంబంధంగా చూడు. కెరటం ఇప్పుడు చెప్తాడు, అది దేవుని వాక్యానికి లోబడుతుంది. కన్నులున్నా కొంతమంది చూడట్లేదు, చెవులున్నా కొంతమంది వినటం లేదు. తర్వాత 22, సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగము అంటే కెరటం, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండినట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. ఇదే యెహోవా వాక్కు. ఇసుకను సరిహద్దుగా తీరం దగ్గరికి వచ్చేసరికి అంత బలమైన ఆ కెరటం కాస్త ఆగిపోయి సైలెంట్ అయిపోతుంది. ఇసుక దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతుంది. అంటే ఈ ఇసుకను సరిహద్దుగా వేసింది ఎవరు? దానికి తెలుసు. కెరటంకి అర్థమైందండి, మనుషులకు అర్థం కాలేదు. కెరటంకి అర్థమైంది, హద్దుల్లో ఉండాలరా బాబు నేనని. హద్దు మీరి ఆయన చెప్తేనే వస్తుంది సునామీలు. ఆయన చెప్తే వస్తుంది సునామీ. ఆ ప్రాంతాన్ని ముంచమంటే దేవుడు అనుమతితో వస్తుంది తప్ప, లేదంటే దేవుడు చెప్పిన మాటకు లోబడి నువ్వు ఇసుక దగ్గరికి వచ్చి ఆగిపోవాలి. కెరటం అక్కడ ఆగిపోవాలి, అది దాటి నువ్వు రాకూడదు. అంటే అలాగే అయ్యా, అలాగే దేవుని ఆజ్ఞకు లోబడే కెరటాన్ని మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిగా చెప్తున్నాను దాన్ని. దేవుని ఆజ్ఞకు లోబడేది ఎంత బలంగా వచ్చినా దేవుని ఆజ్ఞకు లోబడి తీరం దగ్గరికి రాగానే నెమ్మలిస్తుంది, ఆగిపోద్ది అంతే. దానికి కారణం మన గొప్పతనం కాదు, దేవుడు దానికి నియమించిన ఆ నియమాన్ని దాటదు. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు చెప్పింది ఒకటి, మనం పిల్లలు చేస్తుంది ఒకటి. ఎక్కువ శాతం వాళ్ళ మాట వినరు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవే. అది కాదురా నీ మంచి కోసం, మాకు అవసరం లేదు. ఏమి నేర్పిస్తుంది యవనస్తులకి కెరటం? అమ్మ వింటున్నారా? కెరటం దేవుని ఆజ్ఞకు, నన్ను ఎవరైతే తయారు చేశారో, నన్ను ఎవరైతే సృష్టించారో ఆయన మాట నేను వింటాను. కానీ కడుపును పుట్టిన పిల్లలు మన మాట వినరు. ఎంత దౌర్భాగ్యం చూడండి. పిల్లల గురించి చెప్తున్నాను. కడుపును బిడ్డలు మాట విన్న వారు ఎవరైనా ఉంటే కెరటాన్ని చూసి నేర్చుకోండి, సిగ్గుపడాలి. కెరటాన్ని చూసి నేర్చుకోండి. కెరటం ఆ తండ్రి మాటకు లోబడుతుంది. కనీసం ఈ భూమి మీద తల్లిదండ్రులకు నువ్వు లోబడుతున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను లోబడుతున్నానా? పైగా హద్దులు మీరి ఎప్పుడు ప్రవర్తించదు కెరటం. ఎక్కడుండాలో అక్కడ ఉండిపోవడమే, అంతే. మరి మనం హద్దులు దాటి ప్రవర్తించే వారుగా కనబడుతున్నాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, అక్కడ కూడా ఒక మంచి మాట ఈ హద్దుల గురించి రాయబడుతూ, సామెతలు 8:29లో కూడా, సామెతలు 8:29 చూడండి. జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు అన్నాడు. అంటే జలములు సరిహద్దులు మేరవు. సముద్రానికి పొలిమేర, ఆ ఇసుక ఆ తీరాన్ని వేసేసాడు. అది దాటి రాకూడదు, అది కట్టడ, అది నియమము. ఖచ్చితంగా ఆ కెరటం పాటిస్తుంది. అంటే దేవుని ఆజ్ఞకు లోబడాలి. నేను అన్నాను ఇక్కడ, సృష్టిలో కెరటమే లోబడితే సృష్టికర్తకు, మరి నేను, మరి నీరు. కెరటము నేర్పించే ఆత్మీయ పాఠం. సృష్టిలో కెరటమే ఆ తండ్రికి లోబడితే మరి ఆయన చేతులతో సృష్టించబడలేదా మనమందరం అమ్మ? ఆయన చేతులతో మనం నిర్మించలేదా? ఆయన స్వహస్తాలతో రూపించాడు, నిర్మించాడు. 139, 13, 14 చూసిన కీర్తనల గ్రంథం 139, 13, 14 చూసిన, 119వ కీర్తన 73వ వచనం చూసిన, ఆయన చేతులతో ఒక రూపాన్ని ఏర్పరిచాడు మనందరికీ. ఆయన చేతులతో చేసుకున్నాడు. కానీ కెరటం వింటుంది, నేను వింటలేదు. అది హద్దుల్లో ఉంటుంది, నేను హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాను, హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాను. ఇంకో విషయం చెప్పమంటారా? హద్దులు మీరి ఎవరైతే ప్రవర్తిస్తారో,
హద్దులు దాటి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ జీవితంలో సమాధానం ఉండదు, ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హద్దులు మేరకపోతే మంచిది అని దేవుడు చెప్పాడు. కెరటం చేసింది మనం చేయమన్నాడు. లేదండి నేను హద్దులు దాటుతాను అన్నావు అనుకో, హద్దులు మీరి ప్రవర్తిస్తే నీకు నీ కుటుంబంలో నీ బిడ్డలతో సమాధానం ఉండదు. 147 కీర్తన అక్కడ రాసి ఉంటుంది చూడండి. హద్దుల్లో ఉంటే సమాధానము, లేకపోతే నీకు సమాధానం ఉండదు. 147:14. 147 కీర్తన 14లో నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. 147:14 ఏమన్నాడమ్మా? నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు. ఎప్పుడు? నువ్వు హద్దుల్లో ఉంటే. నువ్వు హద్దు దాటితే నీకు సమాధానం ఉండదు. చూడండి, అందుకే కొంతమంది కుటుంబాల్లో భర్తలు హద్దులు మీరు ప్రవర్తిస్తారు, సమాధానం ఉండదు. భార్యలు హద్దులు మీరు ప్రవర్తిస్తారు, సమాధానం ఉండదు. పిల్లలు హద్దులు మీరు ప్రవర్తిస్తారు, నెమ్మది ఉండదు. కుటుంబాల్లో బాధలు, ఏడుపులు. ఏం జరిగింది పరిస్థితి అంటే, ఎవరు హద్దుల్లో ఉండాలి. ఒక భర్తకు కొన్ని హద్దులు, ఒక భార్యకి కొన్ని హద్దులు, యవనస్తుల పిల్లలకి కొన్ని హద్దులు. ఎవరైతే తమ హద్దులు మీరి ప్రవర్తిస్తారో నీకు నెమ్మది ఉండదు, నీకు సమాధానం ఉండదు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కెరటం ఆత్మీయంగా నేర్పిస్తున్న పాఠం అదే హద్దుల్లో ఉంటే, నేను నా హద్దుల్లో బ్రతుకుతానయ్యా, మీరు ఏ హద్దులైతే నియమించారో, లేదా మీ ఆజ్ఞకు లోబడి నేను బ్రతుకుతాను. ఎందుకంటే కెరటం కూడా మీ ఆజ్ఞకు లోబడింది, నేను నీ ఆజ్ఞకు లోబడి బ్రతుకుతాను. అప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నెమ్మది. ఏ ఒక్కరు హద్దులు మీరు ప్రవర్తించినా కుటుంబంలో నెమ్మది ఉండదు. చూడండి, ఏ ఒక్కరు ప్రవర్తించినా, ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేరుస్తూ ఎవరైతే హద్దుల్లో ఉంటారో ఆ కుటుంబం సాఫీగా, క్రీస్తునందు ఆనందంగా, సంతోషంగా కొనసాగించగలం. నెంబర్ 4, కెరటం నేర్పించే ఆత్మీయ పాఠం ఏంటంటే లక్ష్యము వైపు నిరంతరం సాగడం. ఏంటి లక్ష్యం వైపు నిరంతరం సాగడం అంటే అర్థం ఏంటంటే రాత్రైనా, పగలైనా, ఎండైనా, వానైనా, తుఫానైనా ప్రశాంతంగా ఉన్నా, కెరటాలు ఆగిపోతాయి, వస్తుంటాయా? ఆ ప్రయాణం చూసారు ఎప్పుడైనా? వస్తుంటాయి. మనం వెళ్ళకపోతే, ఇప్పుడు వెళ్ళలేదు మనం, కానీ అది అయిపోతుందా? లేదే. చూడండి, కెరటం ప్రయాణం వస్తుంది, వెళ్తుంది, వస్తుంది, వెళ్తుంది. ఇదొక పాఠం. ఏంటనుకుంటున్నారు ఆ పాఠం? ఏంటా పాఠం అంటే, క్రైస్తవులకు ఏం నేర్పిస్తుంది అంటే, అది ఎంత ఎండైనా, వానైనా, లేదా మన పగలైనా, రాత్రి కూడా వస్తాయి. పగలైనా, రాత్రైనా, తుఫాన్ లేకపోయినా, సముద్రం ఎప్పుడు కూడా తన ప్రయాణం ఆపదు, దాని ప్రయాణాన్ని ఆపదు. అవి వస్తుంటాయి, వెళ్తుంటాయి. అంటే ఇవేమి నేర్పిస్తున్నాయి క్రైస్తవుడికి అంటే, చూడండి, కెరటం ఎప్పుడు ఆగదు, తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరి విశ్వాసిగా నా ప్రయాణం నేను కూడా ఆపకూడదు. కొంతమంది ఎలా ఆపుతున్నారో చెప్తాను. ఇప్పుడు ఇంట్లో చిన్న ఇబ్బంది కలిగింది అనుకోండి, మందిరానికి రారు. అంటే నీ క్రైస్తవ ప్రయాణం ఏమైంది? అయిపోయింది. ఇంట్లో ఎవరైనా చనిపోయారు, వాళ్ళు రారు. 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, ప్రయాణం అయిపోయింది. కష్టం కలిగితే, బాధ కలిగితే, ఇబ్బంది కలిగితే, శ్రమ కలిగితే, నింద వస్తే, అవమానం వస్తే ఏంటి రావడం మానేస్తారా? నీ విశ్వాస జీవితం కొనసాగించవా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మనందరికీ ఒక కెప్టెన్ ఉన్నారు, యేసు ప్రభు గురించి చెప్తూ, ఆయన విశ్వాసానికి కర్త అని అందరికీ తెలుసు. అక్కడ హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ 12 మొదటి వచనం చదువుదాం ఒకసారి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు, ఎవరు? యేసు ప్రభు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో. ఎవరి వైపు చూడమన్నాడు? లోకం వైపు కాదు. లోకం వైపు చూస్తే నువ్వు ఆగిపోతావు. అక్కడ ఏదో కనబడుతుంది, బాగుందిరా. లోకం వైపు చూస్తే నువ్వు ఆగిపోతావు. యేసు వైపు ఎందుకు చూడాలంటే, యేసు పడిన శ్రమలు చూడు, ఆయన తన కష్టాన్ని ఎంతగా భూమి మీద భరించాడో అవి చూస్తే నువ్వు ప్రయాణం, యేసు ప్రభుకు వచ్చిన కష్టం ముందు నాకు వచ్చిన కష్టం పెద్ద కష్టమే ఉందిరా అని అనుకుంటారు మీరు. అప్పుడు ప్రయాణం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మనం ఏం చేస్తాం? యేసు వైపు చూడడం, ప్రభువు పడిన కష్టాలు చూడడం, భక్తులు ప్రవక్తలకు వచ్చిన కష్టాలు చూడడం. మన కష్టం ముందు యోబు గారికి వచ్చిన కష్టం చూడండి, ఆయనకు వచ్చిన కష్టం దగ్గర మన కష్టాలా అనిపిస్తుంది. అప్పుడు విశ్వాస యాత్ర కొనసాగిస్తావు. అందుకే
విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తే ఆ మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఏమవుతాం మనం? ఆ పరిగెడతాం, విశ్వాస యాత్రను కొనసాగిస్తాం. కెరటము ఆగదు. మీరు ఎప్పుడు వెళ్ళినా వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. నువ్వు వచ్చినా రాకపోయినా దాని జీవితం లేదా దానికి ఇచ్చిన ఆ పరిస్థితిని కొనసాగిస్తుంది. నాకేం నేర్పిస్తుంది కెరటం అంటే, నేను నా విశ్వాస యాత్రను ఆపకూడదు, నా విశ్వాస ప్రయాణాన్ని ఆపకూడదు. కష్టం వచ్చినా మందిరానికి రండమ్మా ప్లీజ్, బాధ కలిగినా రండి, ఇబ్బంది కలిగినా రండి, ఎవరినైనా కోల్పోయినా రండి. ఎందుకంటే మనకి చెప్తారు కదా వాక్యం 119:50, నీ బాధలో నెమ్మది కలిగించేది ఏది? వాక్యం. నీ వాక్యమే నా బ్రతుకులో నెమ్మది కలిగిస్తుంది. నీకు ఏ బాధ ఉన్నా, నీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది కలిగినా, దేవునికి దూరం అయితే సమస్య పెరుగుతుంది. దేవునికి దూరం అయితే సమస్య పెరుగుతుంది. దేవుడికి దగ్గరైతే సమస్య నుంచి విడిపించబడతావు. అది విషయం. కనుక మన జీవితంలో లక్ష్యం వైపు నిరంతరం సాగాలంతే. అది కెరటం నేర్పిస్తుంది. చూసారా, తుఫాను అన్న మాటకు అర్థం ఏంటంటే తుఫాను. తుఫాను వచ్చినా కెరటాలు వస్తాయి రావా? అమ్మ వస్తాయా? వస్తాయి. తుఫాను లాంటి సమస్యలు నీ జీవితంలో వస్తాయి. ఒకవేళ రావచ్చు. తట్టుకోలేని బాధ కరెక్టే. ఎవరికీ లేని సమస్యలు నీకే. శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ, కష్టం వెంబడి కష్టం. ఏంటండి మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఇది పోయింది మళ్ళీ ఇంకోటి వచ్చింది. వస్తాయి. ఆ వచ్చాయని దేవుడికి దూరం అవ్వకు. నీ విశ్వాస యాత్రను కొనసాగించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన సంఘానికి రాస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కొద్దు, అసలు వెనక వైపు చూడొద్దు అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 చూడండి. ఫిలిప్పి 3:13-14. క్రీస్తు లేదా సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచు కొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందాలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. అంటే ఒక లక్ష్యం పెట్టుకుని గురి వద్దకే పరిగెడుతుండాలి. అది కెరటం నేర్పిస్తుంది. దాని ప్రయాణం అది ఆపదు, అది వస్తుంది వెళ్తుంది. క్రైస్తవుడిగా నా ప్రయాణం నేను ఆపను. కష్టమైన, బాధైన, శ్రమైన దేవుని విడిచిపెట్టకుండా ముందుకెళ్తూ ఉంటాను. నా గురి పరలోకం, నా లక్ష్యం పరలోకం. నేను అది చేరుకోవాలి. అందుకోసం ఈ జీవితంలో ఎంతమందిని కోల్పోతాం, రేపు పొద్దున్న ఎవరినైనా కోల్పోతాం. ఎవరిని కోల్పోయినా, ఎంత బాధ కలిగినా, ఎంత శ్రమలు వచ్చినా తట్టుకుని నా విశ్వాస యాత్రను కొనసాగించడానికి కెరటం నేర్పిస్తున్న పాఠం ఇది. నేను ఆగను, మీరు ఆగద్దు. మీ విశ్వాస జీవితాన్ని కొనసాగించండి. వెనక చూడకండి. వెనక చూడకండి అంటే అర్థం ఏంటి? ఇలాగా కాదు. వెనక చూడద్దంటే నీ గత జీవితం జరిగిపోయింది, కరెక్టే, చూడొద్దు ఇంకా. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో బాగా చెప్తారు. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఏదో అయిపోయింది కదరా, మంచిదే, దాన్ని చూడొద్దు ఇంకా. ముందున్న ఆలోచన బట్టి ముందుకెళ్ళాలి. అది కెరటం నేర్పిస్తున్న 4వ పాఠం. ఇప్పుడు కోణం మార్చుకుంది, కెరటం కోణం మారింది. కెరటం నేర్పించే ఆత్మీయ పాఠాల్లో ఇంతవరకు కెరటం మంచి విషయాల్లో నడిపించింది, కెరటం బాగానే ఉంది. ఇప్పుడు రెండో కోణం ఏంటంటే కెరటము ఎలా ఉండకూడదో చెప్తుంది. అంటే ఎలా ఉండకూడదో కూడా కెరటమే 2 కోణాల్లో రాయబడింది గ్రంథంలో. ఇప్పుడు 4 చెప్పాను. నెంబర్ 1 చదువుతామా? కెరటం మనకి ఏ విషయాల్లో మాదిరి? పడిపోయినా తిరిగి లేస్తుంది, నేను లేస్తాను, పడిపోయిన చోట ఉండిపోను. 2, సముద్రాన్ని శుద్ధి చేస్తుంది. నా జీవితంలో ఉన్నటువంటి చెత్తను, నా హృదయంలో ఉన్న చెత్తను కూడా తీసేసుకుంటాను ఈ వాక్యం అనే కెరటం ద్వారా. 3, హద్దులకు లోబడింది కెరటం, నేను కూడా హద్దుల్లో ఉంటాను. అంటే దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతుకుతాను, అది హద్దుల్లో ఉండడం. 4, అది నిరంతరము సాగుతూ ఉంటుంది, అది ఆగిపోదు. ఒక విశ్వాసిగా నా బ్రతుకు ఎప్పుడు ఆగిపోవాలి? నా గుండె ఆగిపోతే. ఈ భూమి మీద నా జీవితం ఆగిపోతే నేను ఆగిపోతాను. అంటే అంతవరకు విశ్వాస జీవితాన్ని ఏ రోజైతే మీరు కొనసాగించారో, ఏ రోజైతే రక్షణ పొందుకున్నారో, అది మొదలుకొని ఊపిరి ఆగిపోయే వరకు కూడా నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి, అంతే. ఇప్పుడు కెరటము తన రూట్ మార్చుకుంది. కెరటము ఎలా ఉండకూడదో చెప్తుంది. ఇప్పుడు మరలా కెరటమే మాట్లాడుతుంది. ఎలా ఉండకూడదు అంటే యాకోబు రాసిన పత్రిక చివరిగా 2 సందర్భాలు చూద్దాం. ఎలా ఉండకూడదో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 చదువుతాను.
అయితే అతడు ఏమాత్రమును సందేహింపక, అండర్లైన్ చేయండి, సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అమ్మ, సముద్ర తరంగం అంటే కెరటం. అంటే సందేహించువాడు దేంతో పోల్చాడు ఇక్కడ యాకోబు గారు? కెరటంతో పోల్చాడు. అంటే నెగిటివ్ యాంగిల్ చెప్తున్నాను ఇప్పుడు. ఇంతవరకు పాజిటివ్ చూస్తాం, ఎంత మంచిదిరా కెరటం, ఎన్ని మంచి పాఠాలు నేర్పించింది. ఇప్పుడు కెరటంలోని నెగిటివ్ యాంగిల్, నెగిటివ్గా చూడండి. ఎలా ఉండకూడదు? సందేహించువాడు సందేహింపక గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉండును. తర్వాత 7, అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఇప్పుడు పెద్ద గాలి వేస్తుందండి, తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు మీరు అలలు గమనిస్తారనుకోండి, అలలు వస్తున్నాయి అనుకోండి, అవి గాలి డైరెక్షన్లో వెళ్ళిపోతుంటుంది. ఇదేంటి తిన్నగా రావట్లేదు, అటు వెళ్ళిపోతుంది, గాలి అటు ఉంది. అంటే గాలి ఎట్టి వీస్తే అటు వెళ్ళిపోతాయి. బలంగా గాలి ఎటు వస్తుందో ఆ తుఫాన్ యొక్క అలలు, ఆ తరంగాలు, ఆ కెరటాలు ఆ డైరెక్షన్ మార్చుకుంటాయి. అంతేనా? గాలి ఎటొస్తే తరంగం యొక్క డైరెక్షన్, కెరటం మార్చుకుంటుంది. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో సందేహించే మనసు ఎప్పుడు ఉండకూడదు. సందేహించే మనసు లేదంటే చంచలమైన అన్నాడు. అమ్మ, చంచలత్వం అంటే స్థిరం ఉండదనమాట, స్థిరమైన బుద్ధి ఉండదు. చంచలత్వం, అటు ఇటు అస్థిరమైన మనస్సు అన్నాడు దాన్ని. అంటే స్థిరమైన మనస్సును ఎలా పోల్చాడంటే చంచలత్వం కలిగిన మనస్సును కెరటంతో పోల్చాడు. ఒక కెరటం గాలి వస్తున్నప్పుడు ఎలాగైతే అటు ఇటు వెళ్ళిపోద్ది, గాలి వస్తే అటు వస్తే అటు వెళ్ళిపోద్ది, ఎలాగైతే గాలికి మారిపోతుందో కెరటం, ఒక క్రైస్తవుడి జీవితంలో అలా ఉండకూడదు అంటున్నాడు ఇక్కడ. ఉండాలని కాదు, ఉండకూడదు. అలాంటి కెరటంలాగా నేను ఉండకూడదు. ఇక్కడ కెరటంలాగా ఉండాలని చెప్పాను. ఇప్పుడు ఎలాంటి కెరటంలాగా ఉండకూడదు అంటే చంచలమైన మనస్సు, స్థిరత్వం లేని మనస్సు నీకు నాకు ఉండకూడదు. స్థిరంగా ఉండాలి క్రైస్తవుడిగా. వాళ్ళు చెప్పారండి, వాళ్ళ దగ్గర ఓకేనండి చేద్దామండి, ఇక్కడికి వచ్చాను, నన్ను అడుగుతారు, అక్కడ అడుగుతారు, రకరకాల 2 ఆలోచనలు. వాక్యం ఏం చెప్తుందో చెప్పినా లేదు, మా దగ్గర వాళ్ళండి, వాళ్ళు ఏం చెప్తే చేద్దాం అంటే నీకు చంచలమైన మనసు ఉంది. ఇటు లోకము కావాలి, దేవుని ఒక వాక్య ప్రకారము జరిగిపోవాలి, లోకము కావాలి. ఇది ఏ మనస్సు? ద్విమనస్సు. ఏ మనస్సు అమ్మా? ద్విమనస్కుడు. అంటే ఎన్ని మనస్సులు? ఒకే మనిషి కానీ మనసులు ఎన్ని? మనిషి ఒక్కడే కానీ 2 ఆలోచనలు. 2 పడవల మీద కాళ్ళు బాగుంటుంది ప్రయాణం చెప్పండి. 2 పడవల మీద వేసి వెళ్ళండి ఇలాగా. 2 పడవల మీద ప్రయాణం ప్రమాదం. అంటే 2 మనస్తత్వాలు కలిగిన వాడు కూడా ప్రమాదమే. కీర్తనల గ్రంథం 119వ కీర్తన, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 113వ వచనంలో దేవుడైతే వాళ్ళని అలాంటి వ్యక్తిత్వాలు కలిగిన ఏమన్నారు తెలుసమ్మా? నాకు అసహ్యం అనేసాడు ఆయన. అసహ్యం. 119, 113 చూడండి. 119, 113 ద్విమనస్కులను నేను ప్రేమించుచున్నాను అనుందా? లేదు, ప్రేమించడు. అంటే 2 మనస్తత్వాలు నీకుంటే దేవుడు నిన్ను ఇష్టపడ్డు. అది ముందు గుర్తుపెట్టుకోవాలి బలంగా. దేవుడు నిన్ను ఇష్టపడడు. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అన్నాడు. చూడండి, ద్విమనస్కులను నేను ద్వేషిస్తాను. అమ్మ, దేవుడు ద్వేషిస్తే ఇంకెందుకండి మన బ్రతుకు? ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో నేను కోరుతుంది ఒకటే, దేవుడు కోరుకున్న విధానం చెప్తున్నాను. నాకు 2 మనస్తత్వాలు ఉండకూడదు. నాది మనస్తత్వం స్థిరంగా ఉండాలి దేవుణ్ణిలో. అంతేగాని వ్యక్తిత్వాలు బట్టి, స్థలాలు బట్టి, మనుషులు బట్టి నేను మారిపోకూడదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మారిపోకూడదు. నీలాగే వాళ్ళు మారాలి, నువ్వు జీవించినట్టే వాళ్ళు జీవించాలి తప్ప మనస్తత్వాలు మారిపోకూడదు. కనుక సందేహించే మనస్తత్వం ద్విమనస్కులుగా ఉండేవారికి ఉంటుంది. అలాగే మందిరంలో ఒకలాగా రాశాను, ఇది కూడా మందిరంలో ఎలా ఉంటారట? ఒకలా ఉంటారు. తర్వాత బయటికి వెళ్తే మరొకలాగా. అమ్మ, ఉంటారు అలాంటి వాళ్ళు? ఉంటారా బ్రదరు? మందిరంకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు. ఎంత మంచి పిల్లలు లేరంటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఒరిజినాలిటీ కనబడుతుంది. అలాంటి వాళ్ళు ఉంటారా? అలాంటి వాళ్ళకి ఈ వాక్యం, అలాంటి కెరటంగా మీరు ఉండకూడదు. స్థిరమైనటువంటి జీవితం కలిగి ఉండండి. చెప్పాను కదా, చాలాసార్లు చెప్తాను, ఓసర విల్లి లాంటి మనస్తత్వం ఉండకూడదు మనకి. ఓసర విల్లి ఏ రంగుకు ఆ రంగు మార్చేస్తుంది. నేను అలా ఉండకూడదు. ఆదివారం క్రైస్తవుడిని, సోమవారం శనివారం వరకు లోకస్తుడిని. అదే బ్రతుకు. మనుషుల జీవితాలు డ్యూయల్ సిమ్లా ఉండకూడదు. 2 సిమ్లు వేస్తాడట. ఆదివారం ఒక సిమ్ వేసుకుంటాడు, సోమవారం శనివారం వరకు మరొక సిమ్ వేస్తాడు సెల్లో.
అంటే జీవితాలు చూడండి ఎలా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి కెరటాలుగా మీరు ఉండకూడదు. అది దేవుడు కోరుతున్నాడు. కెరటం నేర్పించే నెగెటివ్ యాంగిల్‌లో కూడా ఎలా ఉండకూడదు అంటే స్థిరంగా ఉండు. ఎందుకు మనసు మార్పిడి? ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో అందరితో గౌరవంగా మాట్లాడుతున్నావో బయటికెళ్ళాక అలాగే ఉండు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగైతే దేవుని పట్ల విధేయత కలిగిన వాడుగా అందరికీ కనబడుతున్నానో నేను బయటికెళ్ళినా అలాగే ఉండు. స్నేహితుల దగ్గర అలాగే ఉండు. బంధువుల దగ్గర అలాగే ఉండు. అంతేగాని వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు మారిపోకూడదు. అలా మారిపోతే ఆ వ్యక్తి ద్విమనస్కుడిని దేవుడు ఇష్టపడ్డు. ఎక్కడున్నా నేను ఒకలాగా ఉంటాను అంతే. వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా ఇలాగే ఉంటాను. ఎందుకంటే మీకు కాదు నచ్చాల్సిందే. ఎవరికి? మళ్ళా బాగా చెప్తారు. నేను నచ్చాల్సింది ఎవరికి? దేవుడికి. కానీ మరి వాళ్ళ దగ్గర వాళ్ళే మాట్లాడకపోతే నేను వాళ్ళకి నచ్చను మరి. న్యాయం మాట్లాడు. నిజాయితీగా చెప్పు. వాక్యం ఏం చెప్తుందో చెప్పు అంతే. అంతేగాని మనుషుల కోసం వాక్యం మార్చలేము. వాళ్ళు ఏదో అంటారని. లాస్ట్ చివరిగా కెరటము నేర్పించే పాఠం ఏంటంటే ఎలా ఉండకూడదో చెప్తుంది. ఇప్పుడు 2 గాలికి కొట్టుకొని పోయే కెరటములాగా నేను చెప్పాను కదా ఇందాక, గాలికి కొట్టుకొని పోద్ది. ఈ గాలి ఎటొస్తే కెరటం అలా డైరెక్షన్ మారిపోద్ది. అంటే ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఏ బోధ వింటే ఆ బోధ మారిపోతున్నాయి. ఎన్ని అబద్ధ బోధలు వస్తున్నాయి అనుకున్నారు? ఎన్ని భిన్నమైన బోధలు వస్తున్నాయి అనుకున్నారు? శనివారం తీసుకుంటారా మీరు ప్రభు బల్ల? అలాంటి వాళ్ళు ఉన్నారు. మన మధ్యకు వచ్చేసారు ఈ మధ్య ఇటుపక్క కూడా. మనం ఏం వాక్యం దగ్గర చేతకనులం కాదు. మనం చేతకనులం కాదు వాక్యం దగ్గర. ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకోమని వాక్యాన్ని. వాళ్ళు చెప్తే నేను నమ్మేస్తామా? అంటే గాలికి అక్కడ మాట కెరటం ఏం నేర్పిస్తుందో ఆ వచనం చూపిస్తాను ముందు. గాలికి కొట్టుకుని పోయే కెరటంలా ఉండకూడదు అంటే చూడండి చివరి వచనం. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏ బోధ పడితే ఆ బోధ వినేసి అలాగేనండి అనకూడదు. అది ఉందా లేదా? గ్రంథంలో ఉందా లేదా? ఉంటే చూపించండి అంతే. స్ట్రైట్గా. నేనే కాదు, మీరైనా అలాగే అడగండి. ఎవరికైనా మీరైనా అడగండి. మీకు తెలియకపోతే నన్ను పిలండి, నేను వస్తాను అంతే. అంతేగాని వాళ్ళు చెప్పారండి చేసేసామండి. దయచేసి ఈ మాటలొద్దు. దేవుడు కాంప్రమైజ్ అవ్వడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. చెప్పకపోతే నన్ను పిలండి, నేను వస్తాను ఖచ్చితంగా. నేను సహాయం చేయగలను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ 4:14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి. ఎందుకు ఇలా స్టార్ట్ చేశాడో చెప్పమంటారా? చాలామంది ఎదిగినా కూడా ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఎందుకు పసిపిల్లలు అంటే చాక్లెట్ ఇస్తే చాక్లెట్ తీసుకోరా. పసిపిల్లడు పడిపోతాడు నీ చాక్లెట్కి. పసిపిల్లడిని కాదు మనం, చిన్నపిల్లలం కాదు. మీరు ఏది చెప్తే అది నమ్మేయడానికి అలా అంటాం కదా కొన్నిసార్లు. పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయం చూసారా, మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ, తర్వాత గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత, అలలు అంటే కెరటం, అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుండక. అంటే ఏమన్నాడు? అలా ఉండద్దు అన్నాడు. అలల చేత ఎలాగైతే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పిందని కాదు, కుయుక్తి చేత ఎవరైతే బోధిస్తున్నారో నువ్వు స్థిరంగా ఉండు. పసిపిల్లలుగా ప్రవర్తించద్దు. ఇంకెవరు పసిపిల్లలు? పసిపిల్లడికి ఏం తెలియదు. ఇప్పుడు పాప తిరుగుతుంది, ఆడు తిరుగుతున్నాడు, ఏది చెప్తే నమ్ముతారు. వాళ్ళకి తెలియదు. క్రైస్తవులుగా ఇక్కడ చాలామంది నాకు తెలిసి 10 ఏళ్ళు దాటిపోయి ఉన్నారు, 20, 30 ఉండొచ్చు. మరి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేనెలా పసిపిల్లడిని అవుతాను? పసిపిల్లలు అవుతారు వాక్యం వినకపోతే, పసిపిల్లలు అవుతారు వాక్యం చదవకపోతే, పసిపిల్లలు అవుతారు దేవుని సన్నిధికి రాకపోతే. ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు మనోళ్ళు. గాలికి కొట్టుకుని పోయే కెరటంలో ఉండకూడదు నువ్వు నేను. వాళ్ళు ఏదో చెప్పారు, ఏదో చెప్పేశారు, అది చేసేస్తామన్న ఉద్దేశం ఆలోచన కాదు. అక్కడ చూడండి, లోక ఆశలు, లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, తప్పుడు బోధలు, భిన్నమైన పద్ధతులు బోల్డ్ చాలా ఉన్నాయి చెప్పుకుంటే. లోకం చెప్పింది కదా అని చేయడం కాదు. వాక్యం చెప్పిందా చేస్తాను, వాక్యం చెప్పలేదా చెయ్యను. అందుకే ఒక పెద్ద ఆయన అన్నాడు, బైబిల్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడదాం, బైబిల్ ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉందాం అన్నాడు. నిజంగా గొప్ప మాట. బైబిల్ మాట్లాడిందా మాట్లాడు, బైబిల్ మాట్లాడలేదా మాట్లాడద్దు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని దాటి మనం వెళ్ళకూడదు. గాలికి కొట్టుకుని పోయే అబద్ధ బోధలు చాలా విస్తరిస్తున్నాయి. ఆ బోధలకి మనం పడిపోకూడదు అంటున్నాను నేను. చివరిగా రోమా 16:17 చూసి ముగించుకుందాం. రోమా 16:17. క్రైస్తవ జీవితాల్లో బోధ విషయంలో ఒక మాట చెప్పారు అక్కడ పౌలు గారు రోమా సంఘానికి. చూడండి, రోమా 16:17.
సహోదరులారా, మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుచేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి వారితో తిరగండా, వారితో తిరగండి అని చెప్పలే. అబద్ధ బోధలు చేసే వారితో నువ్వు తిరగద్దు. వాడు చెప్పిందే అబద్ధం. అలాంటి వారితో వాడు ఏమనుకుంటాడో, వాళ్ళు ఏమనుకుంటే అనవసరం మనకి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటే దేవుడికి దూరం అవుతావు నువ్వు. అందుకే కనిపెట్టండి అన్నాడు. చూసారా? సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను ఎవరైతే కలుగు చేస్తున్నారో, అరే నేను నేర్చుకుంది ఒకలాగా ఉంది, వీళ్ళు చెప్పింది ఒకలాగా ఉంది, చెప్పింది వేరేగా ఉందండి అని అనిపించాలి కదా. వాళ్ళ బోధ ఒకలాగా ఉంది, జాగ్రత్త, కనిపెట్టండి అన్నాడు. అలాంటి వారిలోంచి తొలగిపోవుడి, అంతేగాని వాళ్ళతో కలిసి తిరగద్దు. ఎందుకంటే నిన్ను పాడు చేస్తారు. గాలికి కొట్టుకుని పోయే బోధ మనకు ఉండకూడదు. దయచేసి కెరటము నేర్పించే అద్భుతమైన పాఠం. కెరటము నాకు ఆదర్శమే. ఎందుకంటే పడిపోయినందుకు కాదు, పడినా తిరిగి లేస్తుంది. నేను పడిపోయినా లేస్తాను. నీ జీవితంలో ఎప్పుడైనా ఇందులో పడిపోయినా మరలా మీకు అవకాశం ఉంది. అయితే మీరు ఏం చేయాలి? ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలు, యవనస్తులు, నేను కోల్పోయాను, నా జీవితం అయిపోయింది అనుకోకండి. ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయి, ఒక రోజున సాధిస్తావు. ప్రయత్నం లేకపోతే ఏం చేయాలి? పడిపోతావు. నీ హృదయం సముద్రమైన దేవుని వాక్యమైన కెరటంతో శుద్ధి చేసుకో. కెరటం సముద్రాన్ని శుద్ధి చేస్తుంది, చెత్తను బయటికి తీసుకొస్తుంది. వాక్యమైన కెరటం నాలో ఉన్న చెత్తను తీసేస్తుంది. నేను హద్దులకు లోబడి బ్రతకాలి. ఎందుకంటే అంతవరకు వచ్చి సముద్రం ఇసుక దగ్గర ఆగిపోయినట్టుగా నేను కూడా దేవుడు నియమించిన కట్టడలు, ఆయననిచ్చిన ఆజ్ఞలకు లోబడి బ్రతకాలి. అది హద్దుల్లో బ్రతకడం. హద్దుల్లో బ్రతికితే నీ కుటుంబానికి నీకు సమాధానం. చివరి వరకు నీ యాత్రను కొనసాగించు. అది కెరటం ఎలాగైతే ఆగదు, నేను ఆగను. ఎప్పుడు ఆగిపోతాను? చెప్పాను కదా, గుండె ఆగిపోతాను నేను. నా గుండె, నా ఆఖరి తుదిశ్వాస ఆగిపోతే నేను ఆగిపోతాను. అంతవరకు విశ్వాస జీవితం, కష్టాలు, బాధలు కొనసాగించు. సంఘానికి రండి, సంఘం మానద్దు బాధ కలిగిందని. కెరటం ఎలా ఉండకూడదు? ఎప్పుడు కూడా ద్విమనస్కు లాంటి మనస్తత్వం వద్దు. ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా వద్దు. ఎక్కడున్న ఒకేలా ఉండు, ఒకేలా చెప్పు. మళ్ళీ కొంతమందిని ఏమంటాం తెలుసమ్మా? కొంతమందిని ఆయన మీ ముందు మీలా మాట్లాడతాడు, వాళ్ళ దగ్గర వాళ్ళలా మాట్లాడతాడు. ఆడేం క్రైస్తవుడు? నీ దగ్గర నీలాగా, వాళ్ళ దగ్గర వాళ్ళలాగా. లోకస్తుడు మాట్లాడతాడు అలాగా. నీ దగ్గర నీలాగే మాట్లాడతాను, అక్కడ కూడా అదే చెప్తాను. అది క్రైస్తవ జీవితం. అంతేగాని అక్కడికి వెళ్ళి ఆ మనుషుల మాటలు చెప్తున్నాడు మీకు. మీ దగ్గర మీలాగా మాట్లాడతారండి, మా దగ్గర వేరేలా చెప్తారండి. అసలు క్రైస్తవులే కాదు. గాలికి కొట్టుపోనికపోయే ఏ బోధలకు దయచేసి పడిపోకండి. ఎప్పుడు పడిపోకండి. కొంతమంది ప్రార్థన చేసుకుని ముహూర్తాలు చూసేయండి అమ్మా, పర్వాలేదు తప్పేముంది అంటాడు ఒక చేతకనుడు. ప్రార్థన చేసి ముహూర్తాలు చూడాలా? చెప్పింది వాక్యం పర్వాలేదు అంటాడు. ఇది ఒక బోధ. అందుకే గాలి కొట్టుకుని పోయే బోధలా కాదు, ప్రార్థనే చేసుకుంటాం. అది అంతే. ఓపికతో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, కెరటము నేర్పించే ఆత్మీయ 4 మంచి పాఠాలు నేర్పింది. తను ఎలా ఉండకూడదో కూడా 2 విషయాలు నేర్పించింది. దాన్ని కెరటంతోనే పోల్చాడు. అయితే అలా ఉండకూడదన్నాడు. ఈ 4 కూడా కెరటంలా ఉండాలి అన్నాడు. కాబట్టి శాస్త్రవేత్త కూడా అద్భుతంగా చెప్పాడు కదమ్మా. ఆయన అంతా అబ్జర్వ్ చేశారు చూడండి. ఆ శాస్త్రవేత్త గురించి ఒక మాట చెప్తాను. మా తారండైక్ అనే శాస్త్రవేత్త చెప్పాను కదా, సైకాలజిస్ట్. ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ప్రయత్నాలు చేయడమే. మీరు కూడా యవనస్తులు ఉన్నారా ఇక్కడ? యవనస్తులు, ఒక ప్రయత్నం వచ్చిందా, ఉద్యోగం రాలేదని అయిపోకు, మళ్ళా చెయ్యి, వస్తుంది. ఒక రోజున అనుకుంటాం కిరణ్కి రాలేదా, ఒక రోజు వస్తుంది. చెల్లికి రాలేదా, ఒక రోజు వస్తుంది. ఈరోజు ఓడిపోవచ్చు, ఈరోజు రాకపోవచ్చు, ఈరోజు విఫలమై ఉండొచ్చు. అంతే. సక్సెస్ మాత్రం ఎప్పుడు వెంటనే రాదు కదా. ప్రయత్నాలు చేస్తూ ఉంటే వస్తుంది. అందరికీ వందనాలు.